పులివెందులలో పేదల కోసం వేలాది ఇళ్లతో పెద్ద కాలనీ నిర్మిస్తున్నామని కలరిచ్చారు వైసీపీ నేతలు. అయితే ఆ కాలనీలో స్థలాల కేటాయింపు దగ్గర నుంచి ఇళ్ల మంజూరు, గుత్తేదారుల ఎంపిక, బిల్లుల చెల్లింపు వరకు అన్ని అక్రమాలే వెలుగు చూస్తున్నాయి. అక్కడ ఇల్లు కేటాయించిన లబ్ధిదారుల్లో అంతా వైసీపీ వారే. తన సొంత ఇలాకాలో పార్టీ వారికి అక్రమంగా అంత మేలు చేయాలని చూసిన జగన్ 3 ఏళ్లలో ఒక్క ఇంటి నిర్మాణాన్ని కూడా పూర్తి చేయించలేకపోయారు. కాంట్రాక్టర్లకు మాత్రం వందల కోట్లు దోచిపెట్టారు. దానిపై ఎన్డీఏ ప్రభుత్వం విచారణకు ఆదేశించడంతో అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయంట. పులివెందులలో జగనన్న మెగా లేఅవుట్లో వైసీపీ ప్రభుత్వ హయాంలో 8400 ఇళ్లను మంజూరు చేసి అనర్హుల్ని లబ్ధిదారులుగా ఎంపిక చేశారని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి నకిలీ లబ్ధిదారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. రామ్ గోపాల్ రెడ్డి ఫిర్యాదుపై స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు విచారణకు ఆదేశించారు. లబ్ధిదారుల జాబితాలో పేర్లున్న వందలాది మందికి సంబంధించి ఆధారాలు, వివరాలు లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇళ్ల నిర్మాణం పునాదులకే పరిమితం కాగా సిమెంట్ రహదారులతో పాటు భూగర్భ మురుగునీటి వ్యవస్థ, విద్యుత్ సౌకర్యం కల్పించారు. ఈ పనులన్నీ తమ పార్టీ కాంట్రాక్టర్లకు దోచిపెట్టడానికే ముందస్తుగా చేపట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జగనన్న కాలనీ పేరుతో కడప జిల్లాలోనే అతిపెద్ద కుంభకోణం జరిగిందని అంటున్నారు. పులివెందుల పురపాలక పరిధిలోని ఏపీఐఐసి భూముల్లో 6739 ఇళ్లు మంజూరు చేయగా చాలా వరకు పునాదులు కూడా వేయలేదు. మిగిలిన ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. రాక్రేట్ సంస్థ అత్యధిక ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టింది. సింహభాగం ఇళ్లు గోడల వరకే పరిమితం కాగా 3వ వంతు పునాదుల వరకే నిర్మాణాలు జరిగాయి. 3 ఏళ్ల కాలంలో ఒక్క ఇంటిని సైతం పూర్తి చేయకపోగా బిల్లులు మాత్రం వందల కోట్లలో చెల్లించారు. నిర్మాణాల పరిమాణం కంటే అధికంగా గుత్తేదారులకు బిల్లులు చెల్లించినట్టు తెలుస్తోంది. టెండర్ ప్రక్రియ ఎలాంటి ఒప్పందం లేకుండా పనులు మొదలుపెట్టారు. దాదాపు 8400 గాను దాదాపు 4000 మంది లబ్ధిదారులు బోగస్. 4000 మంది లబ్ధిదారులకు మంచిగా 1.5 సెంటు భూమి ఇచ్చినారు. ఎంత ఖర్చు అవుతుందో చూడండి, ఎంత ప్రభుత్వ ధనం దుర్వినియోగమైందో. ప్లస్ వీళ్ళందరికీ పేమెంట్లు ఇచ్చినారు. మొట్టమొదటిగా లబ్ధిదారులు ఏదైతే నవశకం పోర్టల్ ద్వారా వెరిఫై చేయమని చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి ఫిర్యాదు చేసిన వెంటనే సమగ్ర విచారణకు ఆదేశించడం జరిగింది. వాళ్ళ శాఖ హౌసింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్ గారిని ఆదేశించనుంది. ఆయన కూడా జిల్లాధికారులను ఆదేశించారు. మరొక 4-5 రోజుల్లోనే మ్యాక్సిమం రేపు పొద్దుటి నుంచి, ఈరోజు ఆదివారం, రేపు పొద్దుటి నుంచి కేవలం 3 రోజుల్లోనే, దీంట్లో బ్రహ్మ పదార్థం లేదు, దీంట్లో సాంకేతిక సమస్యలు, ఆధార్ కార్డు కొట్టడమే. ఆధార్ కార్డు కొడితే మన చరిత్ర అంతా బయటకు వచ్చేస్తుంది. మనకు ఇల్లు ఉందా లేదా ఏంది మన పరిస్థితిని. 3 రోజులు 8400 ఇల్లు. ముందు మొట్టమొదటిగా లబ్ధిదారులు అసలు దొంగ లబ్ధిదారుల ముందు తేల్చిన తర్వాత ఈ లబ్ధిదారులకు ఇచ్చిన డబ్బు ఏమైంది. ఇంకా దారుణం ఏంటంటే ఇల్లు కట్టుకోకుండానే మెటీరియల్ డ్రా చేసినారు. ఇక్కడ చరిత్రలో లేని విధంగా గుత్తేదారు ఖాతాకు నేరుగా బిల్లులు చెల్లించే విధంగా ఉన్నత స్థాయిలో ఓ ప్రైవేటు బ్యాంకు ద్వారా చెల్లింపులు జరిగేలా ఏర్పాట్లు చేసుకున్నారు. గతంలో పునాదుల వరకు నిర్మాణానికి 53,000 వరకు బిల్లులు చెల్లిస్తుండగా గుత్తేదారులకు లబ్ధి కలిగేలా 70,000కు పెంచారు. దీంతో చాలామంది పునాదుల వరకు నిర్మాణాలు చేపట్టి బిల్లులు తీసుకుని వెళ్లిపోయారు. కాంట్రాక్టర్లు దాదాపు 85 కోట్ల వరకు బిల్లులు చెల్లించగా మౌలిక సదుపాయాల కింద చేపట్టిన నిర్మాణాలకి మరో 100 కోట్ల వరకు వెచ్చించారు. దాదాపు 200 కోట్ల మేర వెచ్చించిన నిర్మాణాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి చెందిన రాక్రేట్ సంస్థ 4937 ఇళ్ల నిర్మాణాన్ని తలపెట్టగా ఇప్పటికి ఒక్క ఇల్లు కూడా పులివెందుల జగనన్న మెగా లేఅవుట్లో నిర్మాణం పూర్తి చేయలేదు. బిల్లులు మాత్రం నిర్మాణం కంటే అధిక మొత్తంలో పొందారు. మరి ఈ అవినీతి సామ్రాట్లపై సర్కారు ఎలా కొరడా జుళిపిస్తుందో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.